వెల్కమ్ టు నిగస్వి ఛానల్. ఈరోజు వెరైటీగా చూడండి, వెజిటబుల్ వేసి ఎగ్ ఫ్రై చేద్దామండి. ఇవి చపాతీకి ఫ్రై రైస్ లాగా కూడా చేసుకోవచ్చండి. వేడివేడిగా మళ్ళీ రసం చేసుకొని ఇవి అంచుకోవచ్చండి, ఫ్రై చేసుకొని. ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ కూడా కట్టియొచ్చండి. ఎంతో హెల్తీ అన్న ఫుడ్ అండి ఇది. ఈ రెసిపీ ఎలా చేయాలని చూద్దామండి. దానికి కావాల్సినది 6 ఎగ్స్ తీసుకున్నా, అట్లనే 1 కప్పు క్యాబేజ్ తీసుకున్నానండి, 1/2 కప్పు క్యారెట్ తీసుకున్నాను, 1 ఉల్లిపాయ తీసుకున్నాను, 2 పచ్చిమిరపకాయ సన్నగా కోసి పెట్టుకున్నానండి. ఇవన్నీ ఫ్రై చేయాలండి ఫస్ట్. ఇది ఎంత హెల్తీ ఫుడ్ అండి, మీరు డైట్ ఫుడ్ కూడా ఇది మంచిగా ఇట్లా మన ఊతప్పం లాగా చేసుకొని మనం తింటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా మనం తీసుకోవచ్చండి. కానీ నేను ఇవాళ ఫ్రై రైస్కి నేను చేస్తున్నానండి. మళ్ళీ రసం చేసి రసానికి అంచుకొని కూడా ఇవి రెడీ చేసుకోవచ్చండి. రండి ఎలా చేద్దాం చూద్దాం. చూడండి, ఇప్పుడు ప్యాన్ పెట్టి ఒక 2 స్పూను ఆయిల్ వేసినానండి. దానిలో కొంచెం సోంపు వేస్తున్నానండి, అలానే కొంచెం జీలకర్ర వేసి, అలానే 1/2 స్పూను గరం మసాలా పొడి వేసుకుంటున్నానండి. కొంచెం అల్లం వెల్లిగడ్డ దంచి పెట్టుకున్నాను, అది వేసేసుకున్నాను. కొంచెం అల్లం వెల్లిగడ్డ వేసానండి. ఇప్పుడు దీంట్లో 2 పచ్చిమిరపకాయలు సన్నగా కోసేసుకున్నాను, అది కూడా వేసేసుకున్నాము. పచ్చిమిరపకాయలు కొంచెం ఫ్రై కానండి. ఇది అయిపోయినాక ఉల్లిపాయ, ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకున్నాను, అది కూడా దీనిలో వేసేద్దాం. ఈ ఉల్లిపాయ ఒక 2-3 మినిట్స్ మంచిగా ఫ్రై కానివ్వండి. చూడండి, ఫ్రై అయిపోయింది ఉల్లిపాయ. ఇప్పుడు దీనిలో 1/2 స్పూను పసుపు వేసుకుందామండి. పసుపు వేసుకొని దీనిలోనే నేను క్యాబేజ్ సన్న కోసి పెట్టుకున్న క్యాబేజ్ తురుము వేసేస్తున్నానండి. మీరు తురిమి అయినా వేసుకోవచ్చు, లేకపోతే సన్న సన్న ముక్కల్లాగా కూడా చేసి వేసుకోవచ్చండి. ఇవి ఒక 1 మినిట్ అట్లా ఉండండి, ఇది ఫ్రై చేద్దాం. చూడండి, క్యాబేజ్ 1 నిమిషం పెట్టినాము, ఇట్లా దగ్గరికి అయిందండి. ఇప్పుడు దీంట్లో మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ వేసుకుందామండి. ఇది ఎంతో హెల్తీ ఫుడ్ అండి, డైట్ ఫుడ్ కూడా. ఇలా చేసుకొని కూడా మనం రైస్లో వేసుకొని తినవచ్చు, లేకపోతే చపాతీకి వేసుకొని తినవచ్చు అండి. పిల్లలకు కూడా ఎంతో హెల్తీ ఫుడ్ అండి ఇది. ఇవన్నీ మంచిగా క్యారెట్ ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసి, ఇప్పుడు దీనికి తగినంత సాల్ట్ వేస్తామండి. కావాల్సిన సాల్ట్ వేసుకుందాము. తర్వాత నేను కారం పొడి యూజ్ చేయలేనండి, మిరియాల జీలకర్ర పొడి నేను దంచి పెట్టుకున్నాను, అది 1/2 స్పూన్ వేస్తున్నానండి. అసలు కారం వేయను, ఈ మిరియాల జీలకర్ర పొడియే ఉంటుందండి. ఇది మంచిగా కలిపేసి ఒక 2 మినిట్స్ ఉండనండి. ఇది సింపుల్, ఈజీగా అయిపోతుందండి. మనం అన్నీ కట్ చేసుకుంటే ఒక 2 మినిట్స్లో అయిపోతుంది, ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. ఇదే ఫ్రై కానీ చూడండి, ఇప్పుడు ఇది మంచిగా ఫ్రై అయిపోయింది చూడండి. ఇప్పుడు దీనిలో మనం గుడ్డు పలకొట్టేద్దాము, ఒక్కొక్క గుడ్డ పలకొట్టేద్దాం. ఇలా అన్ని గుడ్లు పలకొట్టుకుందామండి. అన్ని గుడ్లు పలకొట్టుకొని ఇది ఒకసారి అన్నీ కలిపేద్దాం ఆ కూరగాయలతోటి. ఇది ఒక 5 మినిట్స్ ఉండాలండి, అప్పుడే ఎగ్ మంచిగా ఉడికేస్తుంది. అప్పుడప్పుడు కలుపుతూ ఉంటాము. చూడండి, ఇప్పుడు మంచిగా కలిసింది చూడండి. ఇక ఇప్పుడు రెడీ అయిపోయింది.
వెజిటబుల్ ఎగ్ ఫ్రై అండి. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర వేసుకోకపోతే బాగుండదు. మంచిగా కొంచెం కొత్తిమీర చల్లుకుందాం. ఇప్పుడు ఒక గిన్నెలో ఇవి తీసి పెడదామండి. తర్వాత ఫ్రై రైస్ చేద్దాము. కొంచెం తీసి పెట్టేసి రైస్ కలుపుతామండి. చూడండి, సగం గిన్నెలా తీసి పెట్టినాము. మన రసం చేసుకొని వంచుకోవచ్చు, లేకపోతే చపాతీ చేసుకొని వంచుకోవచ్చండి. కొన్ని దాంట్లో ఫ్రై రైస్ అండి. మన పిల్లల బాక్స్ కట్టడానికి మనం కూడా లంచ్ బాక్స్కి రెడీ చేసుకోవచ్చండి. దీంట్లో కొన్ని రైస్ కలిపేద్దాం. అంత ఉప్పు, మిరియాల పొడి అన్నీ వేసే వల్ల మన కారం అన్నీ కలిపే అవసరం లేదండి. ఇవన్నీ ఎంతో టేస్ట్గా ఉంటుందండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మీరు ఇలా మీ ఇంట్లో చేసి చూసి తిని ఎలా ఉందని కామెంట్ చేయండి. నియసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎగ్ ఫ్రై రైస్ రెడీ అయిపోయిందండి. చూడండి, మన ఎగ్ ఫ్రై రైస్. మళ్ళీ ఎగ్ అలాగ విడిగా తీసి పెట్టినా ఎంతో టేస్ట్గా ఉంటుందండి. థ్యాంక్ యూ.